హాయ్ ఫ్రెండ్స్, మంచిగున్నారా? నేను మీ సాయి శర్మని. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక రాకింగ్ హిస్టరీ చెప్పాలనుకుంటున్నా. అదే మన తెలంగాణలోని హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి 5 కిలోమీటర్స్, చార్మినార్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటిది చాన్ మహాన్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ గురించి ఒక 2 నిమిషాలు దాని హిస్టరీ చెప్తా. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వినండి, ఎందుకంటే నేను చెప్పే ఈ హిస్టరీ మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న రూపంలో రావచ్చు. చలో కాక ఇప్పుడు మొత్తం చెప్పేస్తున్నా. ఇప్పుడు ఈ మొహాల్ అనేది అప్పటిది కాదు కాక, 274 ఇయర్స్ పురాతనమైన బట్టి మహాలు. అప్పట్లో సలాబ్ జంగ్ అని 1750లో ఒక నిజాం మనిషి దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. మెల్లమెల్లగా అట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ పోయి దీన్ని కంప్లీట్లీ ఫినిష్ చేయలే. మళ్ళీ అప్పట్లో నిజాం ఆసిఫ్ జాయ్ అనే వ్యక్తి 18th సెంచరీలో 1857 టు 1869లో దీన్ని మొత్తం ఫినిష్ చేసిన కాక జబర్దస్త్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మొత్తం చాన్ మహాల్ ప్యాలెస్ అంతా చూపిస్తున్నా. దీనిలో స్పెషల్లీ ఏంటంటే వింటేజ్ కార్స్, అప్పట్లో నవాబ్స్ వాడినటువంటి వింటేజ్ కార్స్, వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకున్నారు, ఎట్లాంటి వస్తువులు వాడినరు, ఇవన్నీ కంప్లీట్ దీంట్లో చూపించేస్తే. స్పెషల్లీ పెద్ద పెద్ద హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి కాక ఎంట్రన్స్లో, దాదాపు క్రోర్స్ ఆఫ్ దాని వర్త్ ఉంటుంది. జబర్దస్త్ ఉంటుంది. అప్పట్లో వాళ్ళు వాడిన కత్తులు, వెపన్స్, నవాబ్స్ వాడినటువంటి వెపన్స్, గన్స్ అన్నీ ఉన్నాయి. క్యానాన్స్ కూడా ఉన్నాయి. మొత్తం చూపించేస్తా. ఫుల్ రాక్ ఈరోజు మీకు చిల్లే. చలో నాతో రండి, మొత్తం చూపించేస్తా. చూపించే ముందు మీ సాయి శర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చలో ఫ్రెండ్స్ రండి. ఇప్పుడు మనం పురాన్పూల్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని కబూతర్లకు దానా వేస్తారనమాట. మళ్ళీ స్టైల్స్, మంచి మంచి ఫోటోలతో స్టైల్స్ కూడా చేస్తారు. పురాన్పూల్ రోడ్ హైకోర్టు దగ్గర ఉంటుంది ఇది. కంప్లీట్లీ కబూతర్ది. కపిల్ ఆఫ్ కబూతర్స్ ఇందులో కొన్ని వేల కబూతర్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పక్కన దానా కూడా అమ్ముతారు. అండ్ హైకోర్టు, ఇది పక్కనే హైకోర్టు. దీని పక్కలోనే ఇది ఉంటుంది అనమాట. పురాన్పూల్ మూసీ రివర్ పైనే ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఇదే చాన్ మహాల్ ప్యాలెస్కి వెళ్తున్నాం. ఇదే రూట్. చలో మనం చాన్ మహాల్ ప్యాలెస్కి వెళ్ళిపోతాం. మనం చాన్ మహాల్ ప్యాలెస్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం టికెట్ తీసేసుకొని వెళ్ళిపోతాం. చాన్ మహాల్ ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది యాక్చువల్లీ ఫోర్త్ ఎంట్రన్స్. ఇది గేట్. ఇందులో నుంచి మనం ఎంటర్ అయిపోతాం అనమాట. కంప్లీట్లీ ఇది ఎంట్రన్స్ అనమాట. ఫుల్ మంది క్రౌడ్ ఉన్నారు. నేను మొత్తం చూపించేస్తాను మీకు ఈ వీడియోలో. చలో మనం వెళ్దాం. ఎంటర్ అవుతున్నాం. కంప్లీట్లీ ఎంటర్ అవుతున్నాం. ఇది చాన్ మహాల్ ప్యాలెస్. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. చలో ఫ్రెండ్స్, మనం లోపల ఎంటర్ అయిపోయినాం చాన్ మహాల్ ప్యాలెస్కి. దీన్ని కిన్వట్ ప్యాలెస్ అని కూడా అంటారు. నేను మొత్తం చూపిస్తా మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇందులో కంప్లీట్లీ వస్తుంటుంది. ఇప్పుడు కాదు, 270 ఇయర్స్ బ్యాక్ ఇది. దీని హిస్టరీ దించా ఎట్లా కట్టిరు చూడండి. మొత్తం కంప్లీట్లీ స్టోన్. జబర్దస్త్ ఉన్నది మీరంతా. సరేనా? చూడండి ఎట్లుందో. బాబా, ఏం ఆర్కిటెక్చర్ కాక జబర్దస్త్ కట్టింది. చూడండి ఎట్లుందో. ఇక్కడ మీకు కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి ఇందులో. ఇక్కడ ఏమైనా అంటే తాగొచ్చు. క్యాంటీన్ కంప్లీట్లీ. ఇంత పెద్ద స్తంభాలు రా బాబు. అమ్మ దొడ్డుగా ఉన్నాయి. చూడు, మన మెట్రో పిల్లర్ లాగా ఉన్నాయి. చూడండి ఎట్లుంది. మనం ఎంటర్ అవుతున్నాం. డ్రెస్సెస్ రూమ్ అనమాట. ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాం. పక్కన ఇదంతా అప్పటి కన్స్ట్రక్షన్ అన్నమాట. ఎట్లా కట్టిరో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫిరంగి ఉన్నది మనకు. ఇంత పెద్ద గార్డెన్ అనమాట. ఇంత పెద్ద గార్డెన్ ఉందో చూడండి. మహల్ వావ్, బ్యూటిఫుల్. 200 పీపుల్ స్విమ్మింగ్ చేస్తారు. అంత పెద్ద ఇది ఫౌంటైన్, స్విమ్మింగ్ పూల్ దాకా. మెయిన్ మహల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. అక్కడ కనిపిస్తుంది అదే మహల్. ఇదంతా సైడ్ మొత్తం కంప్లీట్లీ ఎట్లా కట్టారు చెప్పండి. అప్పట్లో ఆర్కిటెక్ట్ ఎంత బ్యూటిఫుల్గా కట్టిండు అప్పట్లో. మనం వెళ్ళిపోతున్నాం లోపలికి. జబర్దస్త్ ఉంది మొత్తం. రైట్ అండ్ లెఫ్ట్ కంప్లీట్ గ్రీనిష్ కాక జబర్దస్త్ ఉంది. మీరు రావాలి, వచ్చి చూడండి, మజా ఉంటుంది. ప్యాలెస్ బిల్డింగ్ ఎట్లా కట్టిర్రు
చెట్లు చూడండి, అప్పుడు ఇవి ఎప్పుడుదో చెట్టు అంట, 200-300 years చెట్టు ఇది. బాప్రే, ఇంత పెద్దగా ఉన్నది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంట్లోకి, చౌన్ మహల్ ప్యాలెస్లోకి వెళ్ళిపోతున్నాం. వావ్, మై గాడ్, ఎంత పెద్దగా ఉన్నదో, మై గాడ్, వావ్, జబర్దస్త్ ఉన్నది. చలో మనం వెళ్దాం దీంట్లోకి. నేను చెప్పిన దీన్ని కిల్బట్ మహల్ గడు అంటారు అప్పట్లోది, అంది హిస్టరీ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసారా? వావ్, బ్యూటిఫుల్. వావ్, మొత్తం హ్యాంగింగ్ లైట్స్, పెద్ద పెద్ద హ్యాంగింగ్ లైట్స్ చూడండి. మై గాడ్, వావ్, సూపర్. పైన కన్స్ట్రక్షన్ చూడండి దోస్తు, కిర్రాకున్నది. ఇంత పెద్ద పెద్ద హ్యాంగింగ్ లైట్స్, ఇది ఒక్కొక్కటి కనీసం 50 లక్షల దాకా ఉంటుంది. ఇంత కాస్ట్లీ ఇవన్నీ అప్పట్లో, 275 years బ్యాక్ ఆసిఫ్ జాహీ జయించినటువంటి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, సూపర్ వస్తుంది. చూడండి ఎంత డిజైన్ ఉందో, బ్యూటిఫుల్ డిజైన్. చూడండి దోస్తో, ఎంత పెద్దగా ఉన్నదో ఇది, చాలా పెద్దగా ఉన్నది. బాప్రే బాప్. కంప్లీట్ ఇలా రౌండ్కి వెళ్తున్నాం మనం. వావ్, వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వావ్ వావ్. అప్పట్లో నవాబ్ కూర్చున్నటువంటి కుర్చీ స్థానం అన్నమాట ఇది. ఇక్కడ ఆయనే కూర్చున్నది ఇందులో ఫోటోలో. వావ్, సూపర్, కంప్లీట్లీ బ్యూటిఫుల్. వావ్, ఆసిఫ్ జాహీ కూర్చున్నటువంటి కుర్చీ ఇది, అప్పట్లో నవాబ్స్ది. వావ్, సూపర్ బ్యూటిఫుల్. పిల్లర్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, బాప్రే బాప్. పైన డిజైన్ చూడండి, బా, రాకున్నది డిజైన్ అయితే. చూడండి, ఇది మహల్, చౌన్ మహల్ ప్యాలెస్. ఇదే చౌన్ మహల్ ప్యాలెస్ చూడండి. ఫ్రెండ్స్, మనం చౌన్ మహల్ ప్యాలెస్లో ఉన్నాము. మీకు మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తా. ఇది ఏంటంటే అప్పట్లో 1750లో దీన్ని స్థాపించారు. 18th centuryలో ఆసిఫ్ జాహీ అనే వ్యక్తి కంప్లీట్లీ 1869 లోపల ఫినిష్ చేసిండు. మస్తుంది కాక, మీరు వచ్చి ఖచ్చితంగా ఈ ప్యాలెస్ చూడాలి. పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద లైట్లు ఉన్నాయి వెనకాల, మజా ఉంది. ఇంకా చూపిస్తారు లోపల, ఇంకా ఆర్కిటెక్చర్స్ ఇంకా మస్తు ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్, ఇంకా వాళ్ళు తినే వస్తువులు, వేసుకునే బట్టలు అన్నీ చూపిస్తారు. చలో దీనిలోకి వెళ్తున్నాము. 1938లో వాళ్ళు ఎవరు, ఫౌజీ, హైదరాబాద్ ఫౌజ్, వీళ్ళంతా. లాంగ్ ప్యాలెస్ ఫోటో అనమాట ఇది, అప్పటిది 1938ది. లైఫ్ ఎట్ చౌన్ మహల్ ప్యాలెస్ కంప్లీట్లీ. దాన్ని ఎవరెవరు పాలించారు, ఏం చేశారు అనేది మొత్తం దీంట్లో ఉన్నాయి. నిజామ్స్ పాలించినటువంటి మొత్తం. వావ్, బ్యూటిఫుల్. పెద్దది వీళ్ళ ఫుడ్ టేబుల్ సెటప్ అనమాట, డైనింగ్ సెటప్. 100 మంది ఒకేసారి కూర్చొని తినొచ్చు ఈ చౌన్ మహల్ ప్యాలెస్లో. వివిఐపీస్ ఎవరైనా వస్తే, గవర్నమెంట్ వాళ్ళు వస్తే తింటారు. హ్యాంగింగ్ ఎట్లా ఉన్నాయో, వావ్ వావ్, ఏం బ్యూటిఫుల్ ఉందో, అసలు ఉంది. అప్పట్లో నవాబు, వావ్, బ్యూటిఫుల్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి దిగినటువంటి ఫొటోస్ 1938లో. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు పాలిస్తుండేది. విక్టోరీ లార్డ్ విల్డమ్ అనే వ్యక్తి ఈ దర్బార్లో ఎంటర్ అయినమాట నిజాం సాబ్. ఈయనే ఆ వ్యక్తి, పాలించినటువంటి వ్యక్తులు నవాబ్స్. అప్పుడు ప్యాలెస్లో వీళ్ళే ఉన్నారనమాట పాలించినట్టు. అప్పట్లో ఇమేజెస్, చౌన్ మహల్ ప్యాలెస్ ఇమేజ్. ద నిజాం ఎలిగేటింగ్ ఫ్రమ్ దిస్ కార్ 1940లోది. అప్పుడు నిజామ్స్కి ఒక్కళ్ళకి ఉండే కార్ ఇట్లాంటి. అప్పటి ఫోటోలు నిజామ్స్ వాళ్ళు మాల్కి వచ్చినప్పుడు, అవార్డ్స్, ఈ ప్యాలెస్కి వచ్చినటువంటి అవార్డ్స్.
ఇంత పెద్ద గ్లాస్ అయినా రాయల్స్ రాయల్ 2010లోది. ఇది 12లో ఎట్లుందనేది ఇమేజ్. గిల్బర్ట్ మహల్. ఇట్లనే మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఇవే స్టెప్స్. వావ్, మనం వెళ్ళిపోతున్నాం చూడు. హాల్స్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్. రోజు ఇందులోకి ఎంటర్ అయిపోతున్నాం. అప్పట్లో వాళ్ళ పిక్చర్స్. వావ్, ఎంత పెద్ద హాల్ రా బాబు. డిజైన్ రా ఏ మార్కెట్. ఆసిఫ్ జా అనే వ్యక్తి ఈ చౌన్ మాల్ ప్యాలెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేసాయి అనమాట. అప్పట్లో ఇమేజెస్, ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళకి. లోపలికి వెళ్తున్నాం. దీంట్లోకి వెళ్తున్నాం. అప్పట్లో వాళ్ళు తాగినటువంటి కప్పులు. వావ్, కుల్ఫీ కోరియండర్. బ్యూటిఫుల్. అప్పట్లో వాళ్ళు వాడినటువంటి జార్స్. వావ్, బ్యూటిఫుల్. పెద్ద వాళ్ళు వాడినటువంటి ఇందులో అన్ని భద్రపరిచారు. మై గాడ్. మొత్తం వాళ్ళు అప్పట్లో వాడినటువంటి నవాబ్స్ మొత్తం వాడినటువంటి. చూడండి ఎట్లున్నాయో సెట్. అప్పట్లో డైనింగ్ సెట్ చూడండి ఎట్లుందో డైనింగ్ సెట్. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దీంట్లో విందిస్తుండే అంట. మొత్తం కంప్లీట్లీ అదంతా డైనింగ్ సెట్ చూడండి. నేను చెప్పిన బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఇలా డైనింగ్ వాళ్ళకు ఇలాంటి ప్లేట్లలో అన్నం పెడుతుండే అన్నమాట. ఫుడ్ బ్రిటిషర్స్కి ఇలాంటి ప్లేట్లలో ఫుడ్ పెడుతుండే. ఇంత పెద్ద వాడిన స్పూన్స్ అవి చిప్పలు బొచ్చి. దోస్త్ ఇది అప్స్టైర్ నుంచి తీస్తున్నా. చౌన్ మాల్ ప్యాలెస్ మొత్తం చూడండి ఎట్లున్నాయో. వావ్, బ్యూటిఫుల్. హ్యాంగింగ్ లైట్స్ మొత్తం ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, మై గాడ్. రండి దోస్తుని మీరు వచ్చి చూడండి ఒకసారి. సూపర్, మైండ్ బ్లోయింగ్. ఎట్లున్నాయి చూడండి ఎంత పెద్ద లైట్లో. వావ్, సూపర్ ఉన్నాయి కదా. దీంట్లో నవాబులు కూర్చుంటుండే చైర్ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుండే మా అంతా. చూడండి. వావ్, సూపర్. అప్పట్లో కప్పుల మీద వాళ్ళ ఫోటోస్ ఉన్నారు. 84లోనే. పెద్ద హాల్ దోస్తులు చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్లోకి వెళ్తున్నాం దోస్తు మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ వాళ్ళు వాడినటువంటి వస్తువులు. అప్పట్లో వుడ్. వావ్, సూపర్ డిజైన్. వాళ్ళు వాడినటువంటి వస్తువులన్నీ. అప్పట్లో నిజామ్స్ వాడినటువంటి సామాన్లు, వాళ్ళు కూర్చున్నటువంటి కుర్చీలు, వాళ్ళ బట్టలు, వాళ్ళు కూర్చున్నటువంటి అప్పటి కుర్చీలు, డైనింగ్ కుర్చీలు ఏనుగుతోటి. లాస్ట్ నవాబ్ ఉండే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఉన్నప్పుడు వీడియోస్ ఇవన్నీ. 7వ నవాబ్.